బాన్సువాడ కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి అనుచరులు బాహాబాయికి దిగారు. చెందూరు మండల కేంద్రంలో నూతన పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క ఎదురుగానే గొడవకు దిగారు. పోచారం, ఏనుగు రవీందర్రెడ్డి అనుచరులు మంత్రి సమక్షంలోనే తోపులాటకు దిగారు. దీంతో మరోసారి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏనుగు రవీందర్రెడ్డిని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నారంటూ పోచారం అనుచరులు ఆరోపించారు. బాన్సువాడ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నాయకులు మంత్రి సీతక్క సమక్షంలోనే గొడవకు దిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రెడ్ కుమార్, బాన్సువాడ నియోజకవర్గంలో ఇద్దరి నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వాళ్ళ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చందూర్ మండలం మోస్త్రా, అదేవిధంగా చందూర్ మండల కేంద్రంలో నూతన పంచాయతీ భవనంతో పాటు ఓ ఫంక్షనల్ ప్రారంభోత్సవానికి మంత్రి సీతక్క రావడం జరిగింది. ఈ నేపథ్యంలో బాన్సువాడ నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఏనుగు రవీందర్రెడ్డి మధ్య వర్గ విభేదాలు మంత్రి సీతక్క సమక్షంలో, అదేవిధంగా ఎంపీ సురేష్ శెట్కర్ సమక్షంలో మరోసారి బయటపడ్డాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏనుగు రవీందర్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని అనడంతో ఇటు పోచారం వర్గం మరోసారి ప్రతిఘటించడం జరిగింది. ఏనుగు రవీందర్రెడ్డి నాయకత్వాన్ని బలపరచలేము, ఎందుకు ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తి కాడు అనే ఆరోపణలు బలంగా చేయడం జరిగింది. సీతక్క సమక్షంలోనే ఒకరిపై ఒకరు దూసుకువెళ్ళడానికి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. పోచారం వర్సెస్ ఒకవైపు, ఏనుగు రవీందర్రెడ్డి వర్గాన్ని ఒకవైపు తోపులాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులను పక్కకు తోసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏనుగు రవీందర్రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు వారిని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాకుండా అడ్డుకోవడం జరిగింది. పూర్తిగా దాంతో పాటు కొంతమంది లిమిట్స్ గా ఉన్నటువంటి ఏనుగు రవీందర్రెడ్డి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలను లోపలికి పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి పోచారం పార్టీ మారిన తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి. పోచారం పైన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఏనుగు రవీందర్రెడ్డి ఇక్కడే ఉన్నాడు. ఇదే ప్రాంతం నుంచి షాడోగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఏనుగు రవీందర్రెడ్డి మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇది మొన్నటి వరకు నిగురు కప్పిన నిప్పులా ఉండే గత కొద్ది రోజుల నుంచి మళ్లీ పాత స్థాయికి వెళ్ళింది. ఇరువురు నేతలను కాంగ్రెస్ పార్టీ పిలిపించి మాట్లాడినా పరిస్థితి చేదాటిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కార్యకర్తలు, ఒకే పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలు, నాయకులు ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనే నినాదాలు చేయడంతో ప్రభుత్వం పైన విమర్శల లేక వ్యక్తిగత విమర్శలు అనే అంశం పైన రాజకీయంలో రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటు పోచారం, అదేవిధంగా ఏనుగు రవీందర్రెడ్డి వర్గాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తడంతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ గందరగోళంగా తయారైంది. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే పరిస్థితి తోడ్పడితే బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇద్దరి నేతల మధ్య ఈ వైరుధ్యం కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉందని ఏదైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది. అధిష్టానం పలుమార్లు జోక్యం చేసుకుంది, అయినా వినని పరిస్థితి. పలుమార్లు అధిష్టానం పిలిపించి ఇరువురు నేతలను పిలిపించి మాట్లాడిన పరిస్థితి చక్కదరలే. మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను పోచారం కలుపుకపోతలేడనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఏనుగు రవీందర్రెడ్డి వర్గాన్ని ఆధిపత్యం కోసం ప్రతినిత్యం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా మంత్రి సీతక్క సమక్షంలో అదే పరిస్థితి ఏర్పడ్డది. మొత్తానికి కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు తలెత్తడంతో కట్టర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో ఒకంత గందరగోళానికి, ఆశ్చర్యానికి లోను కావడం జరిగింది. మంత్రి సీతక్క చూస్తూ ఉండిపోయింది తప్ప వారించే ప్రయత్నం కానీ, అదేవిధంగా ఆపండి అనే ప్రయత్నం ఇద్దరు నేతలకు చెప్పని పరిస్థితి. అంటే ఆమె తటస్థంగా ఉంది. ఏ నాయకులు కూడా బాధ పెట్టద్దు అనుకుందా లేదా సముదాయించద్దు అనుకుందో తెలియదు కానీ మంత్రి సీతక్క సమక్షంలో ఈ గొడవ తలెత్తడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాలను, శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుని అర్ధాంతరంగా సభ ముగించుకు వెళ్లిపోయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే రవీందర్, అంటే
ఒకవైపు స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటు వేసి ఇప్పటికే మోసపోయామంటూ ప్రజల్లో వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. అలాగే ఇటు సొంత పార్టీలోనే వాళ్ళ నేతలే తిరగబాటు ఎగురవేస్తున్నారు. ఇప్పుడు కామారెడ్డి బాన్సువాడలో అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో కూడా మంత్రి వివేక్ రేషన్ కార్డుల పంపిణీ సమయంలో కూడా ఇదే వర్గ విభేదాలు తారస్థాయికి చేరిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే స్థానిక సంస్థల్లో ఇంకా దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా తారాస్థాయికి వర్గ విభేదాలు వచ్చే అవకాశం ఉందా? ఎలా ఉండే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో? రైట్ కుమార్, మీరు చెప్పినట్టుగానే సఖ్యత లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. వల్ల లిడ్ లైన్ లేని పార్టీగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. అధినాయకత్వమే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా దారి తీస్తాయనే అంశం పైన క్యాడర్దే గందరగోళంగా తయారైంది. ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి సీతక్కతో పాటు అటు కాంగ్రెస్ నేత వ్యవహారాల ఇన్ఛార్జి నటరాజన్ కూడా పర్యటిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే జిల్లాలో ఉన్నారు. ఎవరికి వారు నాయకులు కలుస్తలేరు, కార్యకర్తలు కలిసే పరిస్థితి లేదు. ఒక 10 మంది కాంగ్రెస్ నాయకులు ఒక వేదికను పంచుకోవాలంటేనే ఇవాళ గగనంగా ఉంది. 10 మంది నాయకులు కలిసే పరిస్థితి లేనప్పుడు వందలాది మంది కార్యకర్తలు కలిసి పనిచేసే పరిస్థితి ఉంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతి నాయకుడు కూడా ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉందని, ఒకవేళ అట్లా ఉండాలని ఇటు పిసిసి కానీ అటు ఏఐసిసి కానీ దిశా నిర్దేశాలు చేస్తున్నాయి. కానీ సఖ్యత లేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరికి వారే కలిసి ప్రయాణం చేసే పరిస్థితి లేదు, కలిసి వేదికలు పంచుకునే పరిస్థితి కూడా లేదు. ఆధిపత్యం కొరకు ఎవరికి వారే ఇవాళ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. డయాస్ పైనే బాహాబాయి ఉంటుంది. ముఖ్యంగా రేషన్ కార్డు వ్యవహారంలో కానీ ఇతరత్ర సభా కార్యక్రమాలలో కానీ ముందు వరుసలుగా ఉండి నేనంటే నేనని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ముఖ్యంగా ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సభా కార్యక్రమాలు సమావేశాలు ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానీ అదేవిధంగా ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ కానీ పంచుకునే పరిస్థితి లేదు. అన్ని కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 9 నియోజకవర్గాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల నాయకుల మధ్య నిరంతరం తోపులాటలు తన్నులాటలు ప్రతి వేదిక మీద ఉంటాయి. కానీ ఈ అధిష్టాన విషయంలో కానీ అదేవిధంగా ఇలా వ్యవహరించే తీరు పైన కానీ ఏ ఒక్కరు కూడా కట్టడి చేసే ప్రయత్నం కానీ అటు ఈ సమస్యను సద్దుమణిగించే విధంగా కానీ ప్రయత్నించకపోవడం మెరుపుగా చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. నాయకులు తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పాలని ఉన్నా కానీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో గందరగోళం ఉంది కాబట్టి నాయకులలో మధ్య కూడా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే వేదికలు పంచుకోవడానికి కానీ అదేవిధంగా ఏదైనా సభా సమావేశాలు మూకుమ్మడిగా నిర్వహించుకోవాలంటే కూడా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కార్యకర్తలు అదేవిధంగా ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లీడర్ల మధ్య ఒక అగాధం అయితే స్పష్టంగా కనబడుతుంది. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సమీపిస్తే కాంగ్రెస్ పార్టీలో అంతర్మదనం మొదలైంది. ఇదే పరిస్థితి కొనసాగిస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అట్టర్ ఫ్లాప్ కావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ క్యాడరు ఒక ఉత్సాహం నింపే ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ కూడా దీపదాస్ ఇక్కడ ఉన్నటువంటి జయంతి నటరాజన్ కానీ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కానీ ప్రజలను కలిసే ప్రయత్నం కానీ ప్రజలతో మాట్లాడే పరిస్థితి కానీ లేని పరిస్థితి. ప్రజలకు ఒకవేళ ఈ పాదయాత్రలో భాగంగా ఈ అధికారులు ఎవరైనా ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా పలకరిస్తే ప్రతిఘటిస్తారు అనే భయంతో యాత్ర అదే విధంగా కొనసాగుతుంది. ఎవరికి కలవకుండా ఏ అంశాలపైన చర్చించకుండా ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పర్యటన అందులో భాగంగానే అని చెప్పవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ రవీందర్.